నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చూసుకుంటే శాంసంగ్ వాళ్ళు ఉంటాం. సో శాంసంగ్ వాళ్ళది 6K 3D ఆడసీ G9వి సంబంధించిన మానిటర్స్ ఏవైతే ఉన్నాయో అన్వీల్ చేసిరు. దానికి సంబంధించిన ఫీచర్స్ అవన్నీ కూడా అన్వీల్ చేసిరు. యాక్చువల్గా అయితే ఇది CES January 7th కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో అని ఉంటుంది, CES అంటే షార్ట్ ఫామ్లో, దాంట్లో ఎగ్జిబిట్ చేయాల్సి ఉందన్నమాట. సో ఈ లార్జ్ స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం 27 ఇంచెస్ పెద్ద ఇంచెస్ ఉన్నాయి. 32 ఇంచెస్ ఒక చూసాను నేను ఓఎల్ఈడి 6K రెజల్యూషన్ 165 Hz రిఫ్రెషర్తో పాటు కూడా వస్తుంది. సో ఇది వచ్చేసరికి అయితేనేమో ప్రీమియం ఉంటాయి, లైక్ 3-4 లక్షలు అట్లా ఉంటాయి. సో వీటికి ఇవి ముందే ఏమంటారు ముందే రివీల్ అయితే చేసిరు అన్నమాట, ఇంకొంచెం హైప్ కోసం. అండ్ నెక్స్ట్ కూడా శాంసంగ్ వాళ్ళని ఉంటుంది. సో శాంసంగ్ వాళ్ళది శాంసంగ్ గ్యాలక్సీ Z ట్రైఫోల్డ్కి సంబంధించిన హింజ్ ఫోల్డ్స్ ఉంటాయి కదా. సో ఒక యూట్యూబర్ ఎవరితోనో టెస్ట్ చేసిరంట. సో అతని ప్రకారం చూసుకుంటే 150,000 ఫోల్డ్స్ చేసిరంట. ఒక యూట్యూబర్ ఉన్నాడు, అతనికి ఫోల్డ్ చేస్తుంటే 150,000 ఫోల్డ్స్ చేసి దాకా అవి హింజెస్ బాగానే ఏం ప్రాబ్లం లేదంట. సో ఈవెన్ 150,000 ఫోల్డ్ చేసినా సరే కూడా 120,000 110,000 వచ్చేసరికి అయితే మధ్యలో లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ అనేది కనిపించేసింది అనమాట. అండ్ సింపుల్గా క్రాకింగ్ సౌండ్స్ ఏవైతే 60,000 ఫోల్డ్స్ వచ్చేదాకా క్రాకింగ్ సౌండ్స్ నాయిస్ స్టార్ట్ అయినాయి. కానీ 150,000 దాకానేమో సర్వైవ్ అవుతుంది. దాని తర్వాత ఈ డ్యామేజ్ అయిపోయింది, ప్రాపర్గా ఫోల్డ్ కాలేదు. సో అది అప్డేట్ అనమాట. ఒకవేళ తీసుకోవడం ట్రై చూసుకోవచ్చు, కానీ మ్యాక్సిమం అంతకాలం ఫోల్డ్ అయితే చేయరు కదా. అండ్ నెక్స్ట్ కూడా రియల్మీ నుంచి అనమాట. సో రియల్మీ వాళ్ళ రియల్మీ నర్జో 90 5G స్మార్ట్ ఫోన్ అవుతుంది. ఇవాళ అఫీషియల్గా సేల్ అయితే స్టార్ట్ అయిపోయి మంచి ఆఫర్స్తో పాటు కూడా వస్తుంది. మోస్ట్లీ నేనైతే తీసుకోమంటాను. ఎవరికైతే బ్యాటరీ మెయిన్ ఫోకస్ ఉంటుందో, బ్యాటరీ సెంట్రిక్ ఉంటారో వాళ్ళకి ఇది మంచి ఆప్షన్. అండ్ ఆల్సో కెమెరాస్ కూడా బాగున్నాయి, తీసుకోమని ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొంచెం చూసుకుంటే రియల్మీ నుంచి అనమాట. సో రియల్మీ వాళ్ళది రియల్మీ ప్యాడ్ 3కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయిపోయినాయి. ఇక్కడ లాంచ్ ముందే లీక్ అయిపోయినాయి. మెయిన్ కీ పాయింట్ ఏంటంటే 2.8K డిస్ప్లేతో పాటు వస్తుంది, 45 watts వైడ్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మెయిన్ బ్యాటరీ తీసుకుంటే 12,200 mAh బ్యాటరీతో పాటు వస్తుంది అంటారు. వైఫై మోడల్ అండ్ 5G మోడల్తో పాటు కూడా అవైలబుల్ ఉంటాయి అనేసి అయితే అంటారు. సో చూడాలి, మనకి ఇండియాకి వచ్చి లాంచ్ అయినాక సపరేట్ అడిషనల్ అప్డేట్ అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్లో చూసుకుంటే మాత్రం ఇక్కడ ఎనీడెస్క్ నుంచి అనమాట. సో ఎనీడెస్క్ రిమోట్ యాక్సెస్ తీసుకొని టెక్నికల్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. దాంట్లో కొత్త వర్షన్ వచ్చి 9.6.7 వర్షన్ అయితే వచ్చిందనమాట. ఒకవేళ అప్గ్రేడ్ చేసుకోవాలంటే మీ సాఫ్ట్వేర్ వర్షన్ అప్గ్రేడ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ నోట్ ప్యాడ్ నుంచి అనమాట. సో విండోస్ నోట్ ప్యాడ్ కూడా అనుకోవచ్చు మైక్రోసాఫ్ట్ వాళ్ళదే. సో విండోస్ నోట్ ప్యాడ్లో కొత్తగా ఏ ఫీచర్స్ని అయితే తీసుకొచ్చి ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజ్ అయింది. దాంతోపాటు దీంట్లో టేబుల్స్ ఉంటాయి కదా, మన వర్డ్ ఉంటుంది కదా. సో అలాంటి టేబుల్ చార్ట్స్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. సమరైజ్ ఏ ఫీచర్స్, కోపర్కి సంబంధించిన ఫీచర్స్ అవి అయితే తీసుకొచ్చారు. ఒకవేళ ట్రై చేసుకోవాలంటే ఇవి వచ్చేసరికి అయితేనేమో ఇది విండోస్ లెవెల్ ఇన్సైడర్ పార్ట్నర్ ఉంటుంది కదా, దాంట్లో అవైలబుల్ ఉందన్నమాట. ఒకవేళ విండోస్ వాళ్ళ ఇన్సైడ్ ప్రోగ్రామ్లో మీరు అవైలబుల్ ఉంటే ఇట్లా టెస్టింగ్స్ అయితే చేసుకోవచ్చు. లేదంటే మాత్రమే ఒక 2-3 నెలలు ఆగండి, ఆఫీస్లో మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ హార్డ్వేర్ పరంగా చూసుకుంటే మాత్రమే ర్యామ్ ప్రైజెస్ ఇంక్రీజ్ కావడం వల్ల చాలామంది ఏం చేస్తున్నారు అంటే మాత్రమే AMD వాళ్ళ ఓల్డ్ వర్జన్స్ లైక్ Ryzen 5 3600, AMD వాళ్ళది Ryzen 5 5500, 3200, 3400 అండ్ ఆల్సో 5600G, 5600X, 5700 అండ్ 7600 అండ్ ఆల్సో దీని ఏమంటారు 8400F, 7500 ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో స్పైక్ అయింది అనుకోవచ్చు. 8400 తక్కువ ఉంది, కానీ 6000 లైక్ AM4 సాకెట్కి సంబంధించిన మదర్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో స్పైక్ అయినాయి. వీటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయేది అనమాట. ఎందుకంటే ప్రీవియస్ ర్యామ్ ప్రైస్ DDR4 ర్యామ్స్ కాబట్టి వీటి ప్రైజెస్ DDR5 కంటే DDR4 ర్యామ్స్ తక్కువ ఉన్నాయి. అంటే ఆఫీస్గా చాలా గ్యాప్ ఉంది, కానీ తక్కువ అయితే దీనికంటే ఇదే తక్కువ ఉందని చెప్పి ఈ ఓల్డ్ మోడల్స్కి వెళ్తారు అన్నమాట. వీటి మీద ఇంట్రెస్ట్ అయితే పెరుగుతుంది. ఇది ఇండియాలో కూడా ఉంది, వరల్డ్ మొత్తం కూడా అదే ఉంది ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటే AMD వాళ్ళ నుంచి. AMD వాళ్ళది ఇది హార్డ్వేర్ ఇన్ఫో బీటా, దాంట్లో AMD ఎక్స్పో 1.2 అయితే కోడింగ్స్ ఉంటాయి, ఓవర్ క్లాకింగ్ ప్రొఫైల్లో ఇది బయటపడ్డది అనమాట. కోడింగ్ డేటా ఉంటాయి, డేటా దాంట్లో బయటపడ్డది. అంటే దీని ప్రకారం కూడా చూసుకుంటే వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ వచ్చే ప్రాసెసర్లకి అండ్ ఆల్సో నెక్స్ట్ జనరేషన్ ర్యామ్ కిట్స్కి కూడా ఆప్టిమైజ్ అయ్యేటట్టు కొత్త ఓవర్ క్లాకింగ్ ప్రొఫైల్ అయితే వస్తుందనేసి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేసి అయితే అంటారు. సో నేనైతే మాత్రమే అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసేదాకా అది వెయిట్ చేస్తాను.
లీక్స్ వచ్చినాయి, కానీ వెయిట్ అయితే చేస్తారు. నెక్స్ట్ చూసుకుంటే గేమింగ్కి సంబంధించిన న్యూస్లో చూసుకుంటే మాత్రం ఎపిక్ గేమ్స్లో ఇది బ్లడ్ స్టెయిన్ రిచువల్ ఆఫ్ నైట్ అనే గేమ్ ఏదైతే ఉందో పోయి ఫ్రీగా ఇవాళ ఒక్క రోజుకి, అంటే మళ్ళీ డేట్ కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి 23rd ట్యూస్డే, ఇవాళ December 23rd ఉంది, ట్యూస్డే ఇవాళ ఒక్క రోజుకి నైట్ 9:30 లోపల గేమ్ అవైలబుల్ ఉంటే పోయి అవైల్ చేసేసుకోండి, లేదంటే మాత్రం వెళ్ళిపోతుంది. అంటే క్రిస్మస్, న్యూ ఇయర్ ఇవన్నీ కలుపుకొని ఒకటేసారి ఫ్రీ గేమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. ఇవాళ మంచి గేమ్ అయితే వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే ఇట్లా Borderlands 3 నుంచి అన్నమాట. Borderlands 3 గురించి నేను ఛాన్సాలు చెప్పినాను. ఈ గేమ్ వచ్చేసరికి $300 అవైలబుల్ ఉంది బై, వింటర్ సేల్ నడుస్తుంది కాబట్టి స్టీమ్లో. గేమ్ వచ్చి 5 years అవుతుంది, వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటాను. స్టోరీ అంతగా ఏముండదు, నేను ఆడినాను, కంప్లీట్ కూడా చేసినాను. గేమ్ ప్లే పరంగా బాగుంటుంది, మిషన్స్ కూడా కొంచెం వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి తీసుకోమని అయితే రికమెండేషన్ అయితే చేస్తాను బై. మంచి ఆఫర్తో పాటే వస్తుంది. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ బై. నచ్చి మంచి అనిపిస్తే మనం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.